విషయాలు. సో ఇటు ఆరోగ్యము దెబ్బతినకూడదు, అటు ప్రకృతి దెబ్బతినకూడదు. చిత్త ప్రసన్నత, శాంత స్వభావము, మౌనము, ఆత్మ నిగ్రహము, అంతఃకరణ శుద్ధి అన్నవి మానసిక తపస్సు అని చెప్పబడును. ఇక్కడ ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం అన్నమాట. మనస్సు ఎలా ఉండాలని చెప్పారు. ఇందాక మాట ఎలా ఉండాలని చెప్పుకున్నాం, అనుద్వేగకరం వాక్యం అని చెప్పి, సత్యం ప్రియం హితం అని. ఇప్పుడు మనస్సు ఎలా ఉండాలో చెప్పామంట. మన ప్రసాద్ సౌమ్యత్వం అని చెప్పారు కదా, అంటే చిత్త ప్రసాదనం ఉండాలి. అంటే మనకి ఆ సౌమ్యత్వం అంటే ఏంటి? మన ప్రసాదన సౌమ్యత్వం అంటే ఏంటి? ఎప్పుడు సౌమ్యంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ ఉండకూడదు, స్ట్రెస్ ఉండకూడదు, ఎవరి మీద కోపం, ద్వేషం, అసూయ ఇలాంటివి పెట్టుకోకూడదు, మనసులో ఎటువంటి చెడు భావన ఉండకూడదు. అలాంటి మనస్సు మనం తయారు చేసుకోవాలని చెప్పారు అనమాట. ఏ సో ఇక్కడ ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు, ఏది మనకి ఈ శ్లోకంలో చెప్పినప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తథాత్మానం సృజామ్యహం అన్నారు. అంటే ఇక్కడ సృజామ్యహం అంటే ఏంటి? యాక్చువల్గా భగవంతుడికి ఒక రూపం లేదు, అంతటా నిండి ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, గాలిలో ప్రతి కణంలోనూ భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడా అక్కడ లేడా అని ఏం లేదు, అన్ని చోట్ల అంతటా ఉన్నాడు. కానీ మనం ఎందుకు చూడలేకపోతున్నాం? మన అజ్ఞానం వల్ల మనం చూడలేకపోతున్నాం. అన్ని చోట్ల ఉన్నాడు, కానీ ఉన్నాడని భావం చేయి. భావం చేస్తే ఏంటి? అందరిలోనూ భగవంతుని చూడొచ్చు కదా, నీలోని చూడొచ్చు, నాలోని చూడొచ్చు. సో కాబట్టి ఎవరికి ఏం చేసినా కానీ భగవంతుడు చేస్తున్నట్టుగా భావం చేసి చేసేసాం అనుకోండి, ఎంత బాగుంటుంది. అదే పూజ. నిజానికి పూజ అంటే ఎవరికి ఏం చేసినా, ఎవరికి ఏమి ఇచ్చినా, నీకు మాత్ర ఇచ్చినా, ఇంకొకటి ఫుడ్ పెట్టినా, ఎవరికైనా ఆహారం సర్వ్ చేసినా, ఇదంతా కూడా భగవంతుని యొక్క సేవ కింద భావం చేయాలి. భగవంతుడే డైరెక్ట్గా తీసుకుంటాడు. నువ్వు ఎప్పుడు యద్భావం తద్భవతి, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది వాళ్ళ ద్వారా భగవంతుడు తీసుకుంటాడు, నువ్వు అలా భావం చేస్తే. కాబట్టి మనం భగవంతుని చూడడం అంటే ఆ విధంగా చూడడం. ఇక్కడ సృజామ్యహం అంటే ఏంటంటే అటువంటి ఆ అచింత్యమైనటువంటి ఆ అలాగే ఆ ఎటువంటి ఆ ఆకారము లేనటువంటి పరమాత్మ ఒక ఆకారాన్ని తీసుకున్నప్పుడు ఆ స్పృజామ్యహం కనిపించేటువంటి ఆకారం అటు వచ్చింది. అంతకుముందు వరకు అవ్యక్త రూపంలో ఉన్నాడు. అవ్యక్త రూపం అంటే మనకేమో ఈ కంటికి ఏం కనిపించదు, కానీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్. ఎక్కడైనా మీకు భగవంతుని అనుభవించవచ్చు, కానీ కంటితో చూడలేవు. కానీ కంటితో చూడగలిగేటువంటి రూపంలో భగవంతుడు తనను తాను సృష్టించుకుంటున్నాడు అని చెప్పారు. అలా ఆ విధంగా వచ్చినటువంటి రూపాలే మనకి రాముడిగా, కృష్ణుడిగా ఈ యొక్క భూమండలం మీద నడయాడాడు పరమాత్మ. అలా ఆ అవతారంలో వచ్చి ధర్మరక్షణ కోసం ఆయన చేయాల్సిందంతా చేసి మనకి శ్రీకృష్ణ అవతారంలో ఈ భగవద్గీతను మనకి అందించారు. సో కాబట్టి అంతేకాకుండా మనకి ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో కూడా ఏ స్టేజ్లో ఏం చేయాలి అనేటువంటిది కూడా ప్రతిదీ కూడా క్లియర్గా వాళ్ళ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ధర్మాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఎలా ఆచరించాలని, అది ఆచరణాత్మకంగా. మరి అంత గొప్ప మార్గాన్ని మనకి ఇవ్వడం కోసం అలా సృష్టించుకున్నారు అనమాట. ఇప్పుడు శంకరులు అంటాం, ఆది శంకరాచార్య అంటాం. శంకరుడే అంటే శివుడే ఆదిశంకరులుగా వచ్చి ఆయన వచ్చిన వెంటనే జ్ఞానంతో వచ్చేసాడు. ఆయన ఫస్ట్ ఆ 3 నెలల్లోనే విష్ణు సహస్రనామం చదవ మొదలెట్టేసాడు. అంటే అన్ని శ్లోకాలు వల్లించడం, అంటే వేదాలు వచ్చేసినాయి. 8 సంవత్సరాలకు మొత్తం వేద శాస్త్రాలని మొత్తం చదువు పూర్తి చేసాడు. 8 సంవత్సరాలకు 3వ తరగతి అవ్వదు మన వాళ్ళు. మొత్తం జ్ఞానం అంతా వచ్చేసింది ఆయన. జ్ఞానం అంతా వచ్చేసింది అంటే ఏంటి? ఆయన మొత్తం జ్ఞానస్వరూపుడే శంకరుడు. జ్ఞానాన్ని ఇచ్చిందే ఆయన ఆదిగురువు. ఆదిగురువే ఆయన ఒక రూపం తీసుకున్నాడు.
తీసుకుని అప్పటి వరకు శంకరుడికి ఏం రూపం ఉంది? ఏం రూపం లేదు. మనం లింగ రూపంలో మనం ప్రార్థన చేసుకుంటున్నాం, అభిషేకాలు చేస్తాం. కానీ ఆయన ఒక రూపాన్ని తీసుకుని ఆదిశంకరాచార్యులుగా నడయాడాడు భూమి మీద. నడయాడి ఆ యొక్క అద్వైత సిద్ధాంతాన్ని, అంటే రెండు లేవు నాయన, ఒకటే ఉంది ఇక్కడ, ఆత్మ పరమాత్మ అంతా ఒక్కటే అనేటువంటిది ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పటి వరకు ఎన్ని సెక్టులు ఉన్నాయో తెలుసా? అందరూ కులాల మతాలను ఇప్పుడు కొడుకుంటున్నారు కదా, అన్ని రకాలైనటువంటి మతాలని చెప్పి అన్ని మొత్తం మతాలు ఎక్కువైపోయినాయి అనమాట. అటువంటి స్టేజ్లో మొత్తం అన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలని, మతాలని అన్నిటిని కూడా మొత్తం తుడిచిపెట్టేసి మొత్తం అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆయన అంతా ఒకటే సమానత్వాన్ని తీసుకొచ్చారు. అంత గొప్ప పని చేయాలంటే ఒక భగవంతుని యొక్క పని అవుతుందన్నమాట. అలా చేశారని. అంతేకాకుండా ఆయన ఇచ్చిన జ్ఞానం చూడండి. ఆయన భూమి మీద శరీరంతో ఉన్నది 32 సంవత్సరాలే. 32 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం, శంకరాచార్య మీరు శంకర విజయం అనేటువంటి పుస్తకం చదివితే అద్భుతమైనటువంటి జ్ఞానం అంతా దాంట్లో ఇచ్చేశారు. అంత జ్ఞానం ఏంటి, ఏది చూసినా ఆయనే రాసేశారు. లలితా సహస్రనామం రాశారు, తర్వాత సౌందర్య లహరి ఒకటి కాదు, ఇంకా అటు అమ్మవారి ఇవన్నీ రాశారు. అంతేకాకుండా అన్నిటికీ భాష్యాలు రాసిచ్చేశారు. అన్ని అంటే వేదాలకి, తర్వాత వేద బ్రహ్మసూత్రాలకి అన్నిటికీ భాష్యాలు ఇచ్చేశారు. శిష్యుల్ని తయారు చేసి మొత్తం 4 పక్కలు కూడా భారతదేశాన్ని అంతటిని కూడా కాలినడకని తిరిగి అందరికీ జ్ఞానబోధ చేసుకుంటూ ఈ యొక్క 4 మఠాలను స్థాపించారు. శంకర మఠం అంటాం కదా, మఠాలను స్థాపించారు. అదే మనకి ఇక్కడ కంచి మఠం ఉంది, అలాగే శృంగేరి మఠం ఉంది, ఎన్నో ఉన్నాయి కదా. అవన్నీ ఆయన స్థాపించినవి అనమాట. కాలినడకని వెళ్ళారు. అప్పుడు ఏమైనా ట్రైన్లు లేవు, కాలినడకని తిరిగి వెళ్ళారు. అంత మహాత్ముడు ఆయన. అంటే అంత చిన్న వయసులో మహాపండితుడిగా జ్ఞానాన్ని అంతటిని కూడా అందరికీ అందించి వెళ్ళారనమాట. అలా. సో కాబట్టి ఏంటంటే అవతార పురుషుడు అని అంటారు కదా, అంటే ఒక అవతారం అనేటువంటి భగవంతుడు తీసుకొని దాన్ని ధర్మాన్ని అంతటిని ఉద్ధరించి జ్ఞానాన్ని ప్రజలకు అందించి వెళ్ళిపోయారు అంతే. శ్రీకృష్ణుడు కూడా అంతే కదా. శ్రీకృష్ణుడు రాముడైనా వాళ్ళ అవతారం వరకు వాళ్ళ పని, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. కాబట్టి అవినీతిమయమైన అయిపోయినప్పుడు ఆ యొక్క అజ్ఞానం, అధర్మం పెరిగిపోయినప్పుడు నేను సృష్టించుకుంటా అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ భవామి యుగే యుగే. సాధువులను అంటే ఏంటంటే మంచి వారిని రక్షించడం, అలాగే దుష్కృతులను అంటే దుర్మార్గులను నాశనం చేయడం, తద్వారా ధర్మమును స్థాపించడం. దీని కొరకు పరమాత్మ యుగ యుగాల్లోనూ సంభవామిగా సంభవిస్తూ ఉంటాను, అంటే అవతరిస్తూ ఉంటానని చెప్పారు. అది. సో కాబట్టి ఆయన డ్యూటీ ఏం చేశారు? మంచి వాళ్ళందరినీ రక్షించడం ఒక డ్యూటీగా పెట్టుకున్నారు. దుష్కృతులు అంటే దుర్మార్గులను అందరినీ కూడా నాశనం చేయడం ఆయన లక్ష్యంగా పెట్టుకుని ఆ విధంగానే ఈ ప్రపంచంలో అధర్మాన్ని తుడిచిపెట్టి ధర్మాన్ని స్థాపించడం కోసం ఆయన యుగాయుగాల్లోనూ వచ్చారు. త్రేతాయుగంలో రాముడుగా, ద్వాపర యుగంలో కృష్ణుడుగా ఇలా అవతరించి ఆ యొక్క యుగాల్లో ఆయన డ్యూటీ ఆయన చేసి ప్రజలకి ధర్మ స్థాపన చేసి వెళ్ళారు. అలాగే సాధుజనులను, సన్మార్గులను, మంచి వారిని సో ఈ మంచి వాళ్ళంతా అంటే ప్రయత్నాయ సాధునాం అన్నారు కదా. సాధునాం అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సన్మార్గంలో ఎవరికి హాని చేయకుండా అందరి కోసం మంచిగా ఉండేటువంటి వాడు. ఇంకా దుర్మార్గులు అంటే ఎవరు?
దుర్మార్గులు అంటే ఆ మంచి వాళ్ళందరినీ కూడా బాధ పెట్టేటువంటి వాడు దుర్మార్గుడు. సో వాళ్ళని శిక్షించడానికి వచ్చాను. అలాగే అడుగడుగునా కూడా ఇప్పుడు మనం చూస్తున్నది అధర్మం చూస్తా ఉన్నాం. దాన్ని పునరుద్ధరించుకోసం భగవంతుడు అవతరిస్తున్నాడు. ఈ కలియుగంలో ఏంటంటే అనేక రూపాల్లో మనకు భగవంతుడు అవతారం తీసుకున్నారు. రామకృష్ణ పరమహంస అవ్వచ్చు, తర్వాత స్వామి వివేకానంద అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా అవతార పురుషులు. ఆ మనకి ఈ మహర్షులందరూ వచ్చి అవతరించింది. రమణ మహర్షి అవ్వచ్చు, తర్వాత ఆ ఇంకా అరబిందో అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ధర్మాన్ని ఉద్ధరించడం కోసం ఎంతో మహాతపస్సులు చేశారనమాట. చేసి ఈ కలియుగంలో వాళ్ళ తపస్సు ద్వారా ధర్మాన్ని ఉద్ధరించుకుంటూ వచ్చారు. అదనమాట. అంటే భగవంతుడు సృష్టించుకోవడం ఒకటి, తన అవతారం తీసుకోవడం ఒకటి, అంతేకాకుండా ఆయన కొంతమందిని ధర్మ కార్యంలో ఉపయోగించుకుంటారు. అంటే ఆయన నియమిస్తారు. ఆ నియమించడంలో అలా నియమించి పుట్టించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. అలా మనం ఆయనతో సెలెక్ట్ చేయబడి ఉండాలి. ఇప్పుడు మనం మామూలుగా సివిల్స్ రాసి ఐఏఎస్ సెలెక్ట్ అవ్వాలనుకుంటాం కదా. ఐఏఎస్ సెలెక్ట్ అయితే ఏ గవర్నమెంట్‌కో పనిచేస్తావు. కానీ నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాని కోసమే పనిచేస్తున్నావు అనుకో, భగవంతుడికి సెలెక్ట్ అయ్యి నువ్వు భగవంతుడి కోసమే పనిచేస్తావు. అది గొప్పదా? ఇది గొప్పదా? కదా. అంటే ఈ ఈ యొక్క ధర్మ కార్యక్రమం చేయడం అంటే భగవంతుడే నిన్ను నియమిస్తాడు. నెక్స్ట్ నీకు లైఫ్ ఇచ్చి, ఇగో నాయనా నువ్వు ఇది చూసుకో, ఈ యొక్క ధర్మాన్ని ఉద్ధరించు, ఈ విధంగా చెయ్యి అని చెప్పి ఒక నియామకం చేస్తాడు. అలా మనల్ని నియమిస్తాడనమాట. అలా భగవంతుడి చేత మనం సెలెక్ట్ అవ్వాలి. ఆ సెలెక్ట్ అవ్వడం కోసం ఏం క్వాలిటీస్ కావాలో కూడా ఆయనే చెప్పాడు. నాకు నువ్వు ఇష్టంగా ఉండాలంటే ఒక 20 శ్లోకాలు మనకి దీంట్లో భగవద్గీత భక్తి యోగంలో 12వ చాప్టర్లో చెప్పి వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే నేను ఇష్టపడతాను, సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి వాళ్ళకి క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇచ్చారన్నమాట. క్రైటీరియా అంటాం, సెలక్షన్ క్రైటీరియా అంటాం కదా. ఆ సెలక్షన్ క్రైటీరియా ఇచ్చారన్నమాట. భగవంతుడు మనల్ని ఇష్టపడి మనల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ క్వాలిటీస్ మనం మెయింటైన్ చేయాలి. ఆ క్వాలిటీస్ మనం తెచ్చుకుంటే భగవంతుడు మనల్ని సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. కాబట్టి మనం చేయాల్సిన పనల్లా ఏంటంటే ఆ భక్తి యోగంలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అలవాటు చేసుకుని అవి పాటించడం. ఎందుకంటే అందుకే నేను భక్తి యోగం అందరికీ తప్పకుండా పిల్లలతో చదివిస్తూ ఉంటాం, పెద్దవాళ్ళతో చదివిస్తాం. ఎందుకంటే ఉన్నాయి చాలా సింపుల్గా 20 శ్లోకాలే, అతి చిన్న చాప్టర్, సులువైన చాప్టర్, చాలా ఈజీగా ఉండే శ్లోకాలు. అందుకని చెప్పి అది బాగా చదువుకుని దానిలో ఉన్నటువంటి పాటిస్తే ఆ 12వ చాప్టర్లో ఉన్నటువంటి శ్లోకాలన్నీ చాలా సింపుల్ అయిపోతుంది లైఫ్ అనమాట. అంటే భగవంతుడు అంటే ఎవరో, అసలు ఈ భగవంతుడు ఉన్నటువంటి వర్షిప్ అంటే దేవుణ్ణి ఎలా పూజించాలి, ఏ విధంగా భగవంతుని అర్చించాలి, సగుణ రూపం, నిర్గుణ రూపం, అలాగా అంటే సగుణోపాసన, నిర్గుణోపాసన గురించి చెప్పారు. అంతేకాకుండా మనకు ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉండాలి, తుల్య నింద స్తుతిర్మౌని సంతుష్టో ఏనకాని చిత్తాన్ని చెప్పారు. అది తిట్టినా పొగిడినా ఒకేలా ఉండాలి, అదొకటి. ఎప్పుడు సంతుష్టిగా, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అదొకటి చెప్పారు. 2 అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం అని చెప్పుకున్నాం కదా. ఇంకోటి అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ. ఎప్పుడు అన్ని జీవరాశుల్ని, ఏ జీవరాశిని ద్వేషించకుండా అన్ని జీవరాశుల పట్ల అవ్యజ కరుణ ప్రేమ మైత్రి కలిగి ఉండాలి. అది ఇంపార్టెంట్ లక్షణం అనమాట. అంటే అన్ని జీవరాశుల్లోనూ భగవంతుని చూడాలంటారు. సర్వదానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా ఉండాలన్నారు. నిర్మమో నిరహంకార అంటే మమత ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. అంటే ఎవరో నా వాళ్ళు పరవాళ్ళు అలా ఉండకూడదు, అందరినీ ఒకేలా చూసుకోవాలి. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. సమదుఃఖ సుఖక్షమి. దుఃఖం వచ్చినప్పుడు కుమిలిపోయి, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం అలా ఉండకూడదు. ఒకే విధంగా ఉండాలన్నారు. ఇలా కొన్ని లక్షణాలు ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట. సో దాంట్లో చెప్పిన లక్షణాల్లో ఇలాంటివి మనం ఒక్కొక్కటి మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళినట్టయితే కనుక మనం ఐఏఎస్ పాస్ అయిపోతాం, అంటే సివిల్స్ పాస్ అయిపోతాం.
అంటే ఈ సివిల్స్ కాదు, ఈ టెంపరీ సివిల్స్ ఇక్కడ ఈ రాశి. ఎక్కడ మనం భగవంతుడు యొక్క ఐఏఎస్ అంట, భగవంతుడు సెలెక్ట్ అవుతాడు. సో కాబట్టి మీరు సివిల్స్ రాయాలంటే కనుక 12వ చాప్టర్ చదవండి, 12వ చాప్టర్లో ఉన్నటువంటి లక్షణాలు తెచ్చుకోండి, చక్కగా సివిల్స్లో సెలెక్ట్ అయ్యి భగవంతుడు నిన్నే సెలెక్ట్ చేసుకుని నిన్ను ఒక కలెక్టర్గా నియమిస్తారనమాట. నియమిస్తారనమాట అది. సో కాబట్టి అలా భగవంతుడిగా సెలెక్ట్ చేయబడాలి, భగవంతుడు ఇష్టపడాలి, కానీ ఎవరో ఇష్టపడాలి, ఎవరినో ఇంప్రెస్ చేయాలని మన ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. కాబట్టి భగవంతుడు ఇష్టపడే విధంగా మనం బతకాలి తప్ప ఎవరో ఇష్టపడితే మనకేంటి, ఎవరో శభాష్ అంటే, ఎవరో అవార్డులు ఇస్తే మనకేంటి, మనకేం అవసరం లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, భగవంతుడు ఇష్టపడాలి, భగవంతుడు శభాష్ అనాలి. కాబట్టి ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నిష్కామంగా పనిచేసుకుంటూ పోవాలన్నమాట. అప్పుడే మనకు భగవంతుడు ఇష్టపడతారు. ఓకే, అందుకనే ఇక్కడ చెప్పారు నెక్స్ట్ శ్లోకంలో 9వ శ్లోకం. జన్మ జన్మ కర్మ చ మే దివ్యా మేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే నా గురించి, నా పూర్వజన్మల గురించి కూడా, ఆయా జన్మల్లో నేను చేసినటువంటి కర్మల గురించి సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నాడో అటువంటి వాడు ఈ జనన మరణ చక్రము నుండి విడివడి నన్నే పొందగలుగుతున్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే నా గురించి అంటే భగవంతుని గురించి, నా పూర్వజన్మల గురించి అంటే నేను ఏ అవతారాలు ఎత్తిన వాటి గురించి, నేను చేసినటువంటి కర్మల గురించి అంటే సంపూర్ణంగా అంటే ఆయన ఏమేం పనులు చేశాడో దాని గురించి. అందుకని రామాయణం భాగవతం చదవమంటాం ఎందుకు, ఆయన చేసిన పనులు దాంట్లోనే ఉన్నాయి. రాముడిగా పుట్టి ఏం చేశాడు, పూర్వజన్మలు అంటే అయ్యే కదా. ఆయన ఒక పూర్వజన్మలు ఏమేమి ఉన్నాయో అందులో ఉండేటువంటి, రామాయణంలో ఉండేటువంటి రాముడి యొక్క లక్షణాలు, ఆయన చేసిన పనులు దాంట్లో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం. అలాగే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి పనులు, ఆయన యొక్క లక్షణాలు దాంట్లో ఉన్నాయి. ఆయన గుణగణాలు అన్నీ తెలుసుకో. ఒక్కసారి ఆ రెండు చదివితే ఏమవుతుంది, ఆ రెండిటి నుంచి నువ్వు ఎన్నో నేర్చేసుకున్నావు. ఏంటి, భగవంతుని యొక్క లక్షణాల గురించి, ఆయన పనుల గురించి నేర్చుకున్నావు. నీకు ఆ క్వాలిటీస్ వచ్చేస్తాయి, నువ్వే భగవంతుడు అవుతావు. ఆ లక్షణాలు, దైవ లక్షణాలు వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పే అందుకనే భాగవతం అని పేరు పెట్టారు, అంటే బాగవుతాం అని. బాగవుతాం, అర్థమైందా? మనం ఏం చేస్తాం, భాగవతం చదివితే ఏమవుతాం, బాగవుతాం. అంతే అంతే బాగవుతాం అంతే. సో కాబట్టి ఏంటంటే మనం బాగుపడాలంటే భాగవతం అవ్వాలి. భాగవతం అదే భాగవతం 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 అనుకుంటే భాగవతం వస్తుంది. సో కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అవతారం అని మనం తెలుసుకున్న నాడు, కృష్ణుడి గురించి, ఆయన పూర్వజన్మ అవతారాల గురించి మనం ఒక్కసారి స్టడీ చేసి ఆ తత్వాన్ని మనం కూడా, ఇప్పుడు చూడండి రాముడికి ఆ యొక్క గుణాలన్నిటి కూడా, అంటే రాముడు విగ్రహవాన్ ధర్మ అంట, ధర్మానికి విగ్రహ రూపం అని చెప్పేసి. కాబట్టి రాముడి యొక్క లక్షణాలు ఏమున్నాయో, ఆయన ఏం చేసిన పనులు ఏమున్నాయో ఆయన మార్గంలో మనం వెళ్ళిపోవడం అంతే. ఆయన చేసిన పనులు అంతే. మనం సింపుల్గా ధర్మ మార్గంలో నడవాలంటే రాముడి గురించి, కృష్ణుడి గురించి తెలుసుకోవడం, వాళ్ళు నడిచినటువంటి మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళడం అంతే. అదే మనం చేసిన పని అంతే. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వాళ్ళు ధర్మం రక్షించడం కోసం సర్వీస్ యాక్టివిటీ చేశారంతే. అంతే, సర్వీస్. వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు రమ్మన్నాడు, ఈ యాగాన్ని కాపాడండి అన్నాడు. ఆయన వెళ్ళి శుభ్రంగా యాగాన్ని కాపాడారు. చూడండి ఎంత ఎంత డెడికేషను. అంటే కంప్లీట్గా వాళ్ళు దానికోసమే అక్కడ డెడికేట్ అయిపోయారు. అబ్బాయి మాకు కుదరదండి, ఈ అడవిలో ఉంటాడు, మేము మామూలుగా రాజభవనంలో సుఖంగా ఉంటాం. ఈ మధ్యకాలంలో జనాలు అయితే ఏమంటారు, మాకు సిటీలో ఉన్నాం అనుకోండి, మాకు ఇక్కడ ఇవన్నీ ఉండవు, ఈజీ లేని కష్టం అని అనుకుంటాం. కానీ ఇందులో అంటే ఇక్కడ చెయ్యాల్సిన ధర్మం గురించి ఆలోచించాలన్నమాట. చేయాల్సినటువంటి డ్యూటీ అంటే ఈ మనిషిగా పుట్టినందుకు వాల్యూబుల్ పనులు ఏమేం చేయగలమో అని ఆలోచించకుండా వేస్ట్ పనులన్నీ చేస్తుంటాడు మనిషి.
దానివల్ల ఏమవుతుంది, మనిషి జీవితం అంతా వృధా అయిపోతుంది. అందుకని ఎప్పుడు మనం వాల్యుబుల్ పనులు చేస్తామండి, మన సుఖాల మీద కాకుండా మనం చేసేటువంటి వాల్యుబుల్ వర్క్స్ మీద మనం ఎప్పుడైతే ఫోకస్ చేసామో మన జీవితం బాగుపడు, సార్థకతం అవుతుంది. అదే కాకుండా మన సుఖాలను కోరుకుంటూ ఈ ఇంద్రియ సుఖాలే జీవితం అనుకుని బతికేవాడి జీవితం వ్యర్థం, వేస్ట్ లైఫ్ అన్నమాట. ఇంద్రియ సుఖాలను పెంచుకుంటే వెళ్ళిపోయి చూడండి, ఊరికే జస్ట్ ఆ తిండి, ఆ తాగుడు, ఆ ఆ, ఈ ఎంజాయ్మెంట్లు, ఈ సినిమాలు, ఈ గొడవల్లో ఉండేటువంటి వాడి జీవితం వ్యర్థం అనమాట, వేస్ట్ లైఫ్ అది. సో చాలా మంది అలా తిరుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు మాక్సిమం తిరిగేది అదే కదా, సినిమాలకి ఏదో ఖాళీ ఉంటే సినిమా కదా, ఈ అంటే ఏదో ఒకటి ఈ పిచ్చి పనులు చేయడం. అంటే ఏమవుతుంది, జీవితం అంతా వ్యర్థం అయిపోతుంది కదా టీవీ చూడడం. అసలు ఆ, ఈ యొక్క టైం వేస్ట్ పనులన్నిటినీ కూడా మనం ఒక లిస్ట్ చేసుకుంటే దాంట్లో మనం మానవతా సంస్కార విద్యలో టైం మేనేజ్మెంట్ అని మ్యాట్రిక్స్ ఉంటుంది. అందులో చూసారు, మన నోట్బుక్స్ వేసి ఉంటుంది చూసా, దాంట్లో ఉంటుంది చూడండి. ఆ నోట్బుక్ లో సమయ పాలన అని ఒకటి ఉంటుంది. దాంట్లో 4వ క్వాడ్రెంట్ లో ఉంటుంది, మీరు మానండి అని చెప్పుకుంటుంది పనులు. ఆ ఆ క్వాడ్రెంట్ లో ఉన్నాయి చదవండి, చదివి మీరు మానండి, మిగిలిన వాళ్ళతో మానిపించండి. ఉన్నాయి కదా. ఆ ఆ 4వ కాలంలో ఉన్నటువంటి అన్ని వేస్ట్ పనులు. ఆ వేస్ట్ పనులే చేస్తారు. చూడండి అందరూ జనాలు అందరూ ఆ 4వ కాలంలో చేస్తారు అంటే అది నాశనం అయిపోయేటువంటి పనులే. అందుకని ఇప్పుడు అందరూ కూడా సర్వనాశనం అయిపోతున్నారు, పిల్లలు కూడా. సో కాబట్టి అందులోంచి బయటికి తీసుకురావాలి. కాబట్టి నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు, ఎంత మార్కులు వస్తున్నాయి అనేటువంటిది ముఖ్యం కాదు, నువ్వు ఏ పనులు చేస్తున్నావు అనేది ముఖ్యం. ఏ పనులు చేస్తున్నావు అని ముఖ్యం. కాబట్టి నువ్వు క్వాడ్రంట్ 2లో ఉంటే యు ఆర్ ది టాపర్ లెక్క, అంతే. అందుకని అందులో అందులో మీ మ్యాట్రిక్స్ లో చూసుకోండి, అందులో సమయపాలనలో ఆ క్వాడ్రంట్ 2లో ఉన్న పనులు చేస్తే మీరు టాపర్స్ కింద లెక్క. అవన్నీ బెస్ట్ బెస్ట్ యాక్టివిటీస్ అన్నమాట. ఓకే. సో ఇవి గమనించి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ మనం చేసుకున్నట్టయితే కనుక జీవితం బాగుపడుతుంది. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అద జ్ఞానయోగో నామ అద చతుర్థోऽధ్యాయः. తమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధూ చ సఖా త్వమేవ త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. సర్వము కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ఓ 2 నిమిషాలు ధ్యానం. ఈరోజు పౌర్ణమి రోజు కాబట్టి మీరు చక్కగా ఫోకస్డ్గా కూర్చొని ధ్యానంలో కూర్చున్నట్టయితే రోజు ధ్యానం కంటే కూడా ఈ రోజు ధ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అతి సులువుగా మీరు ధ్యాన స్థితికి చేరుకోగలుగుతారు. ఓం. ఓం. ఓం.
వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఓం శాంతి 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 లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మా భక్త్యా స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. ఓం తత్సత్ శ్రీరామ శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. నమస్కారం. జై శ్రీరామ్.